హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. ఈరోజు అయితే మేము ధూల్పేట్కి వచ్చినాం అన్నమాట. ధూల్పేట్కి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ వినాయకులకు చాలా ఫేమస్ కదా, అందుకే ఈసారి ధూల్పేట్లో వినాయకులు ఎలా రెడీ అవుతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు చూపిద్దామని వచ్చినాం. సో ఈరోజు వీడియోలో ఈ వ్లాగ్లో ఉన్న వినాయకులను మొత్తం A to Z మీకు చూపిస్తాం. ఇక్కడ ఏ వినాయకుడు ఉన్నాడు, ఎలా రెడీ చేశారు, ఎంత స్పెషల్ మొత్తం మీకు చూపిస్తా. సో వీడియో చివరి వరకు చూడండి గైస్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వినాయకుల్లో మీకు ఏ వినాయకుడు నచ్చుతుందో చూద్దాం. మరి లేట్ ఎందుకు, మన వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. మా క్రేజీ ఫ్రెండ్స్ 45 ఛానల్కి స్వాగతం. సిద్ధంగా ఉండండి. गाइस सबको तो गणपति ऐसे माइंड ब्लोइंग गणपति होगा मीटर का जो इसको बताऊंगा यूनियन गाइस ए इधर गाइस इसको ఇక్కడ నుంచి చూస్తుంటే గైస్ ఒక వినాయకుడు ఒకలా చాలా వెరైటీగా ఉన్నాడు. మనం బయట నుంచి చూస్తే వినాయకులు ఒకటి అనుకుంటాం కదా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఒక వినాయకుడికి ఒక డిజైన్ లుక్, ఒక లుక్ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుకు వెళ్తే ఇంకొన్ని వినాయకులను చూద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఇది కూడా చాలా బాగుంది. దగ్గర నుంచి చూసి అసలు దీని డిజైన్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇలా ధూల్పేటలో ఇక్కడ చూసిన వినాయకులే కనిపిస్తున్నారు. ఒక వినాయకుడిని చూసి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ ఉన్న ప్రతి వినాయకుడిని చూస్తుంటే ఏదో బాగుంది. ఏది బాగుందో సెలెక్ట్ చేయడం కూడా కష్టమే అయిపోతుంది. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఏమైనా మంచి వినాయకులు కనిపిస్తే అవి కూడా మీకు చూపిస్తారు. ఓకే గైస్, ఇప్పటి వరకు మనం ఈ ఏరియాలో చాలా వినాయకులను చూసాం. నాకు అయితే ఇందులో చాలా వినాయకులు బాగా నచ్చాయి. మీకు ఏ వినాయకుడు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. మొత్తానికి ధూల్పేట్కు ఎందుకు ఫేమస్ అంటారో ఇక్కడ వచ్చినాక మనకి అర్థమవుతుంది. ఇక్కడ వాతావరణం, వినాయకులు, డిజైన్లు అన్నీ చాలా బాగుంది. సో గైస్, ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ గైస్, థ్యాంక్ యూ.